నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలి 10 విద్యార్థులకు జగిత్యాల కలెక్టర్ దిశానిర్దేశం అంజిరెడ్డి గెలుపు పట్ల బీజేపీ శ్రేణుల హర్షం అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు ఇక వార్తల్లోని వివరాలు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించారు నెలకు 26,000 కనీస వేతనం చెల్లించాలని యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యమరావు మాట్లాడారు 5 ఏళ్లకు ఒక్కసారి సవరించాల్సిన జీవోలను 12 నుండి 18 ఏళ్ల కాలం గడిచినా సవరించలేదన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న 1,20,00,000 మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక యజమానుల లాభాలను పెంచడం కోసమే కార్మికుల వేతనాలు పెంచడం లేదన్నారు కనీస వేతనాల సలహా మండలిలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుని రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కనీస వేతనాలు 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ ఏవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి జిల్లా సహాయ కార్యదర్శులు ఎం రామాచారి సిపెల్లి రవీందర్ తాండ్ర అంజయ్య సిహెచ్ అరవింద్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు 73 షెడ్యూల్స్ పరిశ్రమల జీవోలు సవరించాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి దానికి సంబంధించి సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు అందులో భాగంగా సిఐటి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కనీస వేతనాల జీవోలు సవరిస్తామని చెప్పి అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈరోజు నెల రోజులలో సమస్యలు పరిష్కరిస్తాం లేదా 100 రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిపోతున్నా కూడా కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది 2024 జనవరి 29న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అందులో అన్యాయంగా వేతనాలు నిర్ణయించింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తీసుకుంటున్న వేతనాన్ని మళ్ళీ జీవో నెంబర్ మార్చి కొత్త జీవోలు ఇచ్చారు అందుకని అది అన్యాయం మొత్తం 1,20,00,000 మంది కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను సవరించాలని ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 5 జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది అందులో 18,019 రూపాయలుగా నిర్ణయించారు కానీ దాన్ని కూడా సవరించి ఇప్పటి ప్రభుత్వం 11,300కు తగ్గించారు అంటే ఒక్కొక్క నెలకు సుమారు 7,000 రూపాయల వేతనం తగ్గిస్తూ ఈ ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు ఇవ్వడం దుర్మార్గం బడ్జెట్ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు కోసం నిధులు కేటాయించేలా చొరవ చూపాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన విప్ ఆది శ్రీనివాస్ డిపిఓ శేషాద్రికి ఫోన్ చేసి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సఫాయి సలాం అనే దృక్పథంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు కార్మికుల పెండింగ్ సమస్యలపైన అసెంబ్లీలో తప్పక చర్చిస్తామన్నారు
ప్రధానంగా వేతనాలకు సంబంధించినటువంటిది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన. అదేవిధంగా 51 జీవోను సవరించాలని చెప్పని, పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని చెప్పి రకరకాల ఇంచుమించు 8 రకాలు కార్మికులందరికీ ఇంద్రమిన్లు ఇవ్వాలని, లేకపోతే ఇతరత్ర పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 8 రకాల డిమాండ్లతోని ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలను చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్న క్రమం. గతంలో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా ఆందోళనలో మీరు పాల్గొన్న సందర్భంలో కూడా మా డిమాండ్లను కూడా మీరు విన్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మాకు సంబంధించినటువంటి జీతభత్యాలు వెంట వచ్చేటువంటి ఏర్పాటు చేయడం గ్రీన్ ఛానల్ ద్వారా అనేటువంటి ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ భద్రతతో పాటు వైద్యపరం కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా ఉచితంగా అందించే ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలకు సన్నద్దం కావాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 21 నుండి ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ చదువుతో పాటు ఆరోగ్యంపైన దృష్టిని సారించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ హైస్కూల్ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ హై స్కూల్ను కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలనే ఉద్దేశంతో జయీభవ విజయీభవ అనే పాంప్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపింగ్ జరగకుండా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. వేసవికాలం నేపథ్యంలో విద్యార్థులకు సెంటర్లలో ఓఆర్ఎస్ మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, జిల్లా విద్యాధికారి రాము, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఎగ్జామ్స్ సీజన్ అనేది మొదలైంది. ఆల్రెడీ ఇప్పుడు జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 28 సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. ఇది కాకుండా మనకి 21వ తారీఖు నుంచి మనకి మార్చి 21వ తారీఖు నుంచి కూడా మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనకి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందుకని 10th క్లాస్ పిల్లలతో మాట్లాడి ఏమవుతుంది, ఏంటి రివిజన్ ఎలా చేసుకున్నారు, ఏంటి అని దీనిలో మనం మాట్లాడడం కోసం రావడం జరిగింది. సో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళని కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వమని చెప్పి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది మన డిఏఓతో డిస్కస్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. సజెషన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మార్చి 21వ తారీఖున మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం కూడా మనం అన్ని వాట్ ఎవర్ థింగ్స్ మనకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రెడీగా ఉన్నాం ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడానికి. సో ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. అండ్ పిల్లల ద్వారా, డిఏఓ ద్వారా, టీచర్స్ ద్వారా, మీ మీడియా ద్వారా కూడా మా పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్న పిల్లలందరికీ కూడా ఎక్కువ టెన్షన్ పడకూడదు. అండ్ సన్ అనేది ఎండలు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా లిక్విడ్స్ అని బాగా తీసుకొని ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువ లేకుండా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా రాసి కంప్లీట్ చేయమని మనం ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా కూడా పిల్లలకి జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు ఏదైతే ఎగ్జామ్ రాసే క్రమంలో ఎటువంటి ఒత్తిడికి కానీ గురి కాకుండా ఉండే విధంగా జయీభవ విజయీభవ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రశంస పత్రాలు ఏదైతే దాంట్లో 5 సోపానాలు ఉన్నాయో ఒత్తిడికి గురి కావద్దు, అదేవిధంగా రాత పరీక్షకు నీట్గా రాయడానికి కానీ, ఆరోగ్యం చక్కగా చూసుకోవడానికి కానీ అనే 5 సోపానాలతో ఒక ప్రశంస పత్రం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్న 11,855 మంది పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు ఏదైతే ఉందో ఆ పత్రాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా పిల్లలకు ఎటువంటి లోటుపాటు లేకుండా సెంటర్స్ అన్నీ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. నేను మా ఏసీజీ గారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పలు పట్టణాలు, మండలాలలో టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. తెలంగాణలోని పట్టభద్రులు, మేధావులు బీజేపీకి మద్దతుగా నిలిచారని, భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం శుభ పరిణామమని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారు విజయం సాధించడం
చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీచర్లకు అలాగే పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పట్టభద్రులు కాదు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అటు టీచర్లుగా ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నది ఓటరు యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది. వచ్చే ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని ప్రజలలో ఒకటే ధ్యేయంగా వాళ్ళు పరిగణించుకొని మనందరికీ కూడా వాళ్ళందరికీ ఓటు వేసి గెలిపించడం అనేది మనమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఈ పట్టణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ మండల అధ్యక్షులు మేరకు అంజీగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సారథ్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. ఉపాధ్యాయ పట్టభద్రులకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, క్రాంతి, సంజీవ్, శ్రీనివాసరావు, చిగురు వెంకన్న పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అపురూపమైన ఎనలేని విజయం మాకు సాధించినందుకు తెలంగాణ ప్రజల తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు రాబోయే రోజుల్లో మన పార్టీ అని మన కార్యకర్తలకు విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది శుభ నాంది పలుకుతుంది. ఈ విజయం దాదాపుగా 33 జిల్లాలుంటే ఇలా 13 జిల్లాలలో విజయ సంకేతం ఎగిరేసినట్టే. దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ఇలా 72 నియోజకవర్గాల్లో బాగా వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తిరుగులేని విజయం సాధించి 3 సీట్లలో 2టిని కైవసం చేసుకొని ఉత్తర తెలంగాణలో బాగా వేసి బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక 40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనడానికి ఈ ఎన్నికల నిదర్శనంగా చెప్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఒక బలమైన శక్తిగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉమ్మడి పార్లమెంటు కరీంనగర్ జిల్లాలో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి బండి సంజయ్ గారి కృషి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ నాయకులు టపాసులను కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించిన మేధావులు పట్టభద్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ 2 విజయాల ద్వారా బీజేపీ తన బలాన్ని, ప్రజాదరణను మరోసారి చాటిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు, మీసాల రవీందర్, పెద్ది శ్రవణ్, రవీందర్ రెడ్డి, తుమ్ గంగాధర్, పడాల నరేష్ పాల్గొన్నారు. రానున్న రోజులలో స్థానిక సంస్థల మీద కానీ రానున్నటువంటి ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా సరే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందనడానికి మొన్న జరిగిన ఎలక్షన్ల రిజల్టే కారణం. ప్రజలు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కళ్ళు మేధావులు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు పాదాభివందనము. ఈ విజయము తెలంగాణ ప్రజల విజయంగా రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ మరియు హిందుత్వవాదులు ప్రతి ఒక్కరి గెలుపుగా మేము గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ముక్తకంఠంతో ఇవాళ మైల్ అంజిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కార్ నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, నిరుద్యోగులకు అండగా ఉంటానన్నావు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ ఈ చదువుకున్న విద్యార్థులకు కానీ అండగా లేవు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా నువ్వు ఎక్కడ కూడా క్లారిటీ లేవు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలలో చాలా వ్యతిరేకత ఉన్నదనేది ఈ ఉపాధ్యాయ తీర్పు ద్వారా అలాగే గ్రాడ్యుయేట్స్ తీర్పు ద్వారా కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బీజేపీ మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి హాజరై ఢంకా మోగించి టపాసులను కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అంజిరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, పైడిపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, మహేందర్, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలంలో మా సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది రెఫరెండమే. ఇది ప్రజల యొక్క మానసిక స్థితిని తప్పకుండా మార్చివేసింది. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఇంకా ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ విజయం అనేటువంటి విషయం ఖాయమైపోయింది. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు వంచలేదు. మీరు 5,000, 3,000, 4,000 పట్టభద్రులను కొనడానికి, పట్టభద్రుల ఓట్లు కొనడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క బోర్ల పడ్డది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కార్యకర్తల శ్రమను, మా కార్యకర్తల యొక్క సమిష్టి పని విధానాన్ని నమ్ముకొని ఇవాళ సమిష్టిగా కృషి చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశాం. ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత నెల రోజులుగా మా పార్టీ 50 ప్రాబర్లు అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్ల బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, గ్రామస్థాయి కార్యకర్తలు, అదేవిధంగా మండల నాయకులందరూ కూడా శక్తి వంచన పెంచి ఈ నెల రోజులు కష్టపడి అధిక ఓట్లు ఈ మండలం నుంచి పడే భారతీయ జనతా పార్టీకి పడడంలో క్రియాశీలకంగా వివరించిన మా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు కడారి అశోక్రావు, మహేందర్, తిరుపతి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలకు జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఢంకా మోగించి టపాసులను కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి ప్రజలకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ 2 ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం శుభ పరిణామమన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అడ్వకేట్ రాజ్ కుమార్, పిన్నింటి హనుమాన్లు, వాసం మల్లేశం యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఆలోచించి కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఓటర్లే కావచ్చు, అందరి ఆలోచనల విధానంతోటే పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు చేయడం జరిగిందని అర్థమవుతుంది. ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీదే హవా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది. మరి మనం చూసాం ఇంతకుముందు కూడా పక్క రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 6 నెలలు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, బీజేపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఏదైతే నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు మద్దతు ఇచ్చారో ఇకపై మేము కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమాలు చేపడతామని 4 పార్లమెంట్ సభ్యులు, 6 ఎమ్మెల్యేలు
ఈ పట్టణ నియోజకవర్గం మాకున్న స్ట్రెంత్. దాదాపు ఆదిలాబాద్ ఎంపీ, మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసిన పూర్తిగా సఫలమైంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా అనేకమైన కార్యక్రమం మంత్రి హోదాలో ఉండి కూడా కార్యక్రమం అడిచిపెట్టుకోకుండా ఈ విజయం కోసం చేసిన కృషి అవుతుందో ఇది ఖచ్చితంగా కూడా ఈ గౌరవం కూడా ఆయనకే దక్కుతుంది. నేను గతంలో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వస్తాను, ఈ 2 మనం గెలిచి బండి సంజయ్కి ఇస్తే బండి సంజయ్ తీసుకుపోయి కేంద్ర నాయకత్వానికి ఇస్తారు. అంటే ఇప్పుడు ఆరంభమైంది మన యుద్ధం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏ రకంగా చూస్తున్నారో, ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటారో చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కమ్యూనల్ పాలిటిక్స్, కుల రాజకీయాలు చేస్తూ ఉంటారు, మత రాజకీయాలు చేసేది వాళ్ళు. ఒక రకంగా మన తెల్లారు లేస్తే మనం తిడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మాలోతు లక్పతి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కుమ్రయ్య విజయం సాధించడంతో కార్యకర్తలు టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు పీరియా నాయక్, తిరుపతి, రాజు, నరేష్, వెంకట్, లింబాద్రి, తిరుపతి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే సౌండ్స్ తో భారీ ఊరేగింపు చేపట్టారు. బాణాసంచాను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంగా పనిచేసినందుకు ఈరోజు చిన్నగా ర్యాలీ చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇది బ్రహ్మాండమైన ర్యాలీ చేస్తున్నాం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తది. ఎందుకంటే ఇటు టీచర్ ఓటర్లను కావచ్చు, ఇటు గ్రాడ్యుయేట్ ఓటర్లను కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త 25 ఓటర్లను తీసుకొని వారి ఇంటికి 1కి 4 సార్లు పోయి ఇవాళ కాంగ్రెస్ నిరంకుశత్వ పాలన గురించి, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసం గురించి ప్రత్యేకంగా వారిని కలిసి ఓటర్లందరినీ కూడా ఇవాళ మోటివేట్ చేసి భారతీయ జనతా పార్టీ వైపు నిలబడే విధంగా చేసిన ప్రతి కార్యకర్తకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జగిత్యాల జిల్లా కొరుట్ల ఎస్ఐ శంకరయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కొరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడి తోటలో పేక ఆడుతూ 8 మంది పట్టుబడగా వారి నుంచి 23,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసును నమోదు చేశారు. వీరిలో 7 సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చిన ఎస్ఐ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ ఫోన్ ఇచ్చేందుకు 5,000 డిమాండ్ చేసినట్టుగా సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఎస్ఐకి 5,000 ఇస్తూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు. అమౌంట్ 20,000 చిల్లర చూపించారు. ఇక ఫోన్లు అన్ని వీళ్ళు తీసుకున్నాక అమౌంట్ ఇంత ఇస్తే ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహారావు సార్ తోటి రికమెండేషన్ నాకు ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి రావని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు డిమాండ్ చేసి పిలిపించుకున్నాక సంతకం పెట్టడం కోసం కాదు, అది అమౌంట్ అందరూ 7 కట్టేది, మిగతా అమౌంట్ మీరు అట్టని చెప్పి తీసుకుపోతారు అని చెప్పారు. సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి రికమెండేషన్ మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లుండే బాబు నువ్వు ఇవ్వకపోతే నీ ఫోన్ ఇవ్వన్నాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టి తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చి నేను పోతాను. 4,300 డిమాండ్ చేసేది. నేను ఎక్కడికి తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చేది. అంతలోపు నేను ఏసీపీ వాళ్ళకు నేను సరే ఇట్లా డిమాండ్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫాలో మాకు చెప్పారు.
ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 4 రోజుల క్రితం పట్టణంలోని నల్లపోచమ్మ, ఉప్పరపేట ఆలయాలలో చోరీకి పాల్పడిన విభూతి శేఖర్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. నిందితుడి నుండి 50,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మరోవైపు నర్సింగ్ హాస్టళ్లలో 2 సెల్ ఫోన్లు అపహరించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీకి యత్నించిన ఓ బాల నేరస్తుని కూడా అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ పాల్గొన్నారు. ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరస్తుడు. గతంలో దాదాపు 25 కేసులలో ఇతడు నిందితుడు. 17 కేసులలో కూడా ఇతనికి నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్ జైలు జీవితం అనుభవించాడు. ఇతడు మొన్ననే ఒక 1 మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతడి ఏమో ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్ అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు, లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు. ఈసారి ఏంటంటే ఇతడు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో కొరుట్లలో ఒకటి, నేరేళ్లలో ఒకటి, మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న మొన్న జరిగిన 2 దేవాలయాలు ఈ చోరీలకు పాల్పడుతూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ మన చోరీ జరిగిన సొత్తును మొత్తం రికవరీ చేయడం జరిగింది. దాదాపు 50,000 రూపాయలు, రాగి వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత చిల్లర, నుండి రోడ్డు గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో రైతు నాగరాజు గౌడ్కు చెందిన పొలం సాగునీరు అందక ఎండిపోగా ఆ పొలాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఐలేని నరసింగారావు మాట్లాడుతూ లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే భూగర్భ జలాలు అడుగు అంటడంతో పంటంతా ఎండిపోయిందని వాపోయారు. మలక్పేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం నీరును విడుదల చేసి ఎత్తిపోతల ద్వారా బట్టల చెరువు నింపితే పంటలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండ రమేష్, దేవేందర్, ముస్తఫా నగర్, రాజు పాల్గొన్నారు. పట్టించుకుంటే నాదుడు లేకుండా అయిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం కరువు ప్రాంతంగా మారిపోయింది. సస్యశ్యామలంగా ఉన్న ఊళ్ళన్నీ మొత్తం ఎడారి పాలైపోయినాయి. మొత్తం గొర్రెలు మేకలు మేసే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పరిపాలన గిట్లనే నీళ్ళు ఇడతలేరు, ఏమి ఇడతలేరు, బోర్లలో నీళ్ళు లేవు, బాయిలు ఎండకపోతున్నాయి, నీళ్ళు అడిగితే నాకు ఓటేసిర్రా అని కాంగ్రెస్ నాయకులు అంటుర్రు. మీకు ఓటేయలేదు, నీళ్ళు ఇవ్వం అని మాట్లాడుతారు నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజున కన్నుల పండుగ, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి, హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. విశ్వకర్మ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మహాప్రదర్శన నిర్వహించారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు వేములవాడ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు కళ మహాప్రదర్శనతో ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ రజితకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ నివేదికలోని లోపాలను సవరించి వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు పడిగేల బాబు మాదిగ, ప్రధాన కార్యదర్శి మహేందర్, సంయుక్త కార్యదర్శి కొలపురి రాజమల్లు, సీనియర్ నాయకులు గుడిసె మనోజ్, నర్సయ్య పాల్గొన్నారు. వేములవాడ ఉమ్మడి మండలంలో మరి మాదిగ కుల బాంధవులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీలో ఉన్న లోపాలను సవరించి
మరి ఈ కమిటీలో ఉన్న లోపాలను సవరించి మాదిగలకు రావాల్సిన 11% ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 2011 సెన్సస్ ప్రకారము మరి యొక్క రిజర్వేషన్లు మన రాష్ట్ర ప్రభుత్వము మరి అమలుకై ఆమోదం తెలిపింది. మరి ఇందులో ఉన్నటువంటి లోపాలను గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి మరి ఇవన్నీ విషయాలు కులంకుశంగా వివరించడం జరిగింది. ఒక 2 గంటల సమయం తీసుకొని మా ప్రధాన అంశం ఏంటంటే ఎస్సీ షెడ్యూల్ వరకైనా 30 సంవత్సరాలు గత 30 సంవత్సరాలు మేము పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం చేసిన సమయంలోనే మేము 99లోనే వరకైనా సాధించుకున్నాము. ఏబీసీ గ్రూపులుగా ఉండి 5 సంవత్సరాలు ఫలాలు పొందిన బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాము. అంతేకాకుండా కొన్ని నటాంకాల ద్వారా ఆయుధపడడం జరిగింది. అంతేకాకుండా మొన్న 2023 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినది ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎస్సీ షెడ్యూల్ వరకైనా చేసుకోవచ్చని చెప్పారు. చెప్పిన ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని మాట ఇచ్చాడు అసెంబ్లీ సాక్షిగా, కానీ మాట నిలబెట్టుకోలేడు. అంతేకాకుండా 1000 గొంతులు 1,00,000 డప్పులు ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహా కార్యక్రమం చేపడితే 30 ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో 30 లక్షల మంది 30 లక్షల దప్పులతోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తున్నారని చెప్పి ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడి అసెంబ్లీ సమావేశాలు తాక్షణం 2 రోజులు పెట్టారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈ నెల 25, 26, 27 తేదీలలో వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా జాతర నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే భక్తుల కోసం వేములవాడ, సిరిసిల్ల డిపోల నుండి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. 2 డిపోలకు కలిసి 27,21,000 ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 4,41,000 ఆదాయం పెరిగినట్టు చెప్పారు. రాత్రి ఆపరేషన్స్ మనం సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయడం జరిగిందండి. 3 రోజులు 25, 26, 27 ఈ 3 డేస్ కూడా అన్ని బస్సులు ఆపరేట్ చేసేసి ప్రయాణికులకు అనుకూలంగా బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులు అందరినీ కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, రీజనల్ మేనేజర్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ అందరూ కూడా ఇక్కడే ఉండి, వివిధ డిపోల మేనేజర్స్ కూడా అందరూ ఇక్కడే ఉండి కూడా వేములవాడలో ఉండి ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరినీ కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. ఈ శివరాత్రి 3 రోజుల జాతర సందర్భంగా మా డిపోకి వేములవాడ డిపోకి 20 లక్షల ఆదాయం వచ్చింది. దాదాపు 30,000 మంది ప్రయాణికులను అదనంగా కూడా వారి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. దీనికి అదనంగానే 455 ట్రిప్పులు అదనంగా కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వేములవాడ బస్ స్టేషన్, తిప్పాపూర్ బస్ స్టేషన్ నుంచి మా వేములవాడ డిపో తరఫున. ఈ గతంతో పోల్చుకుంటే కూడా ఎక్కువ మంది వచ్చారు. గతంతో 25,000 వస్తే ఈసారి 30,000 మంది ప్రయాణికులను కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. శివరాత్రి భక్తులను ఈ భక్తులు అనేది ఏంటంటే ఈ రెగ్యులర్ ప్యాసింజర్కి తోడు ఈ అదనంగా అనమాట ఈ 3 రోజుల్లో దాదాపు 30,000 మంది ప్రయాణికులను అదనంగా వారి గమ్యస్థానాలకు మన వేములవాడ రాజన్న దర్శించుకుని వచ్చిన వారికి తిరిగి వారి సొంత ఊళ్ళకు చేర్చడం జరిగింది. ఈ జాతర సందర్భంగా కూడా ఎటువంటి కూడా అడ్వాన్స్ సంకటం జరగలేదు. ఏ ఒక్క ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మంచిగా ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. మూఢనమ్మకాలను నమ్మవద్దని జన విజ్ఞాన వేదిక కమిటీ సభ్యులు సంపతి రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం షాబాష్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. కొందరు మానసిక, శారీరక సమస్యల పరిష్కారం కోసం మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యారం లక్ష్మీనారాయణ, మల్లయ్య, రవి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీధి కుక్క వీరంగం సృష్టించింది. పట్టణంలోని కొరుట్ల బస్టాండ్, సాయినగర్, బోనాలవాడ తదితర ప్రాంతాలలో సుమారు 12 మందిపైన దాడి చేసి గాయపరిచింది. గాయపడిన బాధితులు ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే వరుసలో మరికొంతమంది బాధితులు ఉన్నట్లు సమాచారం. అయితే పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతుందని, నెల రోజులుగా తరచూ దాడి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సో ఈరోజు ఏరియా హాస్పిటల్కి ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్, మోస్ట్లీ ఎక్కువనే, ఇంకా 10 మెంబర్స్ వరకు ఉంటారు, డాగ్ బైట్తో వచ్చారు. అది లైక్ సివియర్ డాగ్ బైట్తోని, సేమ్ డాగ్ అనమాట. బైపాస్ దగ్గర సేమ్ డాగ్ ఇంతమందిని గరిచిందంట. సో ఇది అంతమందిని గరిచిందంటే అది ఆల్మోస్ట్ డేంజరస్ డాగ్ అయి ఉంటుందండి. సో మున్సిపల్ వాళ్ళు దీన్ని కేర్ తీసుకొని దాన్ని కొంచెం పట్టుకుంటే జనాలకి సేఫ్గా ఉంటుంది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు వెంటనే డెటాల్ సోప్తోని రన్నింగ్ వాటర్ దగ్గర పార్ట్ పెట్టేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ క్లీన్ చేసుకున్న వెంటనే తర్వాత హాస్పిటల్స్కి వస్తే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. భయపడాల్సింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.